హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి సామెతల గ్రంథము 13వ అధ్యాయము అక్కడక్కడ కొన్ని వచనాలు మనం చదువుకొని ధ్యానించుకుందాము. దేవునికి మహిమ కలుగునగాక. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడుగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు, నోటి ఫలము చేత మనుష్యుడు మేలును అనుభవించును. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగునుగాక. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడవుతాడు. తండ్రి బిడ్డలు తప్పు చేస్తున్నారంటే బిడ్డలను తప్పకుండా శిక్షించాలి. శిక్షించడంలో తప్పేమీ లేదు. మరి బిడ్డలను ఒక సురుక్కుమని ఒక దెబ్బేస్తేనే వాడు సరిగా మాట వింటాడు. వాడికి పుట్టిన వాటి మాటలతో కాసటం గీసడం చేస్తే వాడు ఇప్పటికీ బాగుపడడు. నువ్వనే మాటలు మనసులో పెట్టుకుంటాడు. మా తండ్రి చిన్నప్పుడు ఇలాంటి మాటలు అన్నాడు కఠినంగా, నిన్ను ప్రేమగా కూడా చూడలేడు. ఎందుకని? తప్పు అనేది తెలియచేయాలి వాళ్ళకి. ఒక దెబ్బేసి సరైన మార్గంలో వాళ్ళు పెట్టడానికి మనము చూడాలి. అలాగే నోటి ఫలం చేత దురుసుగా మాట్లాడేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే మరి మంచిది కాదు. కానండి, నోటి ఫలం చేత మనుష్యుడు మేలును అనుభవించాలి కానీ కీడు అనుభవించకూడదు కదా. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసఘాతకులు బలాత్కారం చేత నశించుదురు. హల్లెలూయా. విశ్వాసఘాతకులు ఉన్నారండి. మనం చేసిన మేళ్లను ఇట్లే మర్చిపోయి మనల్ని అనేక రకాలుగా హింసలకు గురి చేస్తూ ఉంటారు. అటువంటి వారు విశ్వాసఘాతకులు. మనం చేసిన మేలుని ఇట్టి మర్చిపోతారు. కనుక దేవుడు అంటాడు కదా, నువ్వు మేలు చేసి కీడును అనుభవించు బిడ్డ. వాడికి కీడు చేయాలని నువ్వు తలంచుకో. ఎంత శిక్షణ ఎంతైనా బాధ భరించు అంటాడు దేవుడు. కాబట్టి భరిస్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే తన నోరు కాచుకునేవాడు తన్ను కాపాడుకును, ఊర కనుక మాటలాడువాడు తనకు నాశనం తెచ్చుకును. చూసారండి, దేవుని వాక్యంలో ఎంత బాగా రాసిందో. ఏమంటున్నాడు? తన నోరు కాచుకునేవాడు తను కాపాడుకుంటాడు. ఊర కొనక మాట్లాడేవాడు వ్యర్థంగా బడా మాట్లాడేస్తూ ఉంటాడు, తిట్టేస్తూ ఉంటారు, ఏదో ఒకటి అనేస్తూ ఉంటారు. వాళ్ళు తమకు తామే నాశనాన్ని తెచ్చుకుంటారు. చూడండి, వాక్యం ఎంత చక్కగా తెలియజేస్తూ ఉందో. ఎంత అసలు చదువు రానోళ్ళు కూడా ఈ మాటలు చదివినప్పుడు వింటూ ఉంటే వాళ్ళు ఎంతో నేర్చుకుంటూ ఉంటారు. చూడండి ఈ మాటలను బట్టి. అలాగే ఊర కొనక మాట్లాడువాడు తనకు నాశనం తెచ్చుకొనును, సోమరి ఆశపడును కానీ వాని ప్రాణమునకి ఏమీ దొరకదు. సోమరిగాడు పని చేయకుండా ఎన్నో మాటలు చెబుతాడు. అది వస్తుంది, ఇది వస్తుంది, కలగంటాడు, ఇది చేసేస్తా, అది చేసేస్తాను. అలాంటి వాడికి ఏమీ దొరకదండి ఆఖరికి. కష్టపడి పని చేయాలనే మనస్తత్వం ఉండాలి. నీకు అప్పగింపబడిన పనిలో చాలా శ్రద్ధగాను నమ్మకంగాను నీవు చేసినట్లయితే దేవుడు 2 10 2 3 30 60 100 ఫలాలను మనకు దయచేయగల దేవుడు మనకి ఉన్నాడు. నీవు ఎప్పుడైతే ఒళ్ళు దాచుకుంటావో, నీ ఒళ్ళకి శ్రమ పెట్టకుండా నువ్వేదో వచ్చేయాలని కళ్ళగంటావో అవన్నీ కూడా ఎన్నటికీ నెరవేర్చబడవు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా నుండును. చూడండి, శ్రద్ధగా పనిచేసేవాడు పుష్టిగా ఉంటాడు. ఎందుకని? తన నమ్మకంగా ఉంటాడు, దేనిలో కూడా తప్పిపోడు, సత్య మార్గంలో నడుస్తాడు కదా. కాబట్టి తనకు తాను ఏం చేసే శ్రద్ధగా పనిచేసినవాడు, కష్టపడి పనిచేసినవాడు ప్రాణాన్ని పుష్టిగా ఉంటుంది అతని ప్రాణం. నీతిమంతునికి కళ్ళమాట అసహ్యం. నీతిమంతుడు ఎప్పుడు కూడా అబద్ధములు ఆడేవాడిని ఎప్పుడు కూడా సహించడండి. అబద్ధములు ఆడినా, దొంగ పని చేసినా, మారు మాటలు మాట్లాడినా, తర్వాత కళ్ళలాడే మాటలు మాట్లాడినా, మరి మోసపు క్రియలు చేసినా కూడా మనం అది సహించలేము కదా. సహించలేకపోతున్నామంటే మనలో నీతి ఉన్నదన్నమాట. దేవుని ఆత్మ మనలో ఉన్నదన్నమాట. హల్లెలూయా. మరి అలాగే భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును. భక్తిహీనుడు ఏం చేస్తాడు? నీతిమంతుడికేమో అబద్ధాల మాటలు అసహ్యము. భక్తిహీనుడు ఏం చేస్తాడు? నిందించుచు అవమానపరుస్తూ ఉంటాడు. చూసారండి, యథార్థవర్తనునికి నీతియే రక్షకము. భక్తిహీనత పాపులను చెరిపివేయును. ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు. చూడు, ధనవంతులమని చెప్పుకుంటారు కానీ వాళ్ళు ఎంతో లేనివాళ్లే. ఈ లేనివాళ్ళు ఎక్కువగా మాట్లాడుకుంటూ ఎక్కువ ఉన్నవాడిని అని చెప్పుకుంటారు. చూడండి, ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు, దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనము గలవారు కూడా కలరు. చూడండి, ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి అంటే కరువులో ఉన్నవాళ్ళు ఉన్నారు. దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనము గలవారు కూడా కలరు. ఎట్లా ఉన్నారు చూసారండి? మరి ఎంత గొప్ప మాటలు ఇవి.
ఒకప్పుడు ధనవంతులం అండి, కానీ ఇప్పుడు మేము ఏమీ లేని వాళ్ళము అని చెప్పుకుంటూ ఉంటాం కదండి మనం. అలాగే దరిద్రులం అని చెప్పుకుంటారు, బహుధనం కలిగి ఉంటారు. చూడండి, బహుధనం కలిగి నా దగ్గర ఏముందో, నా దగ్గర ఏమీ లేదు అని వాళ్ళకి వాళ్ళు తగ్గించుకొని చెప్పుకుంటూ ఉంటారు. చూడండి అలా. అది ఒకరి ప్రాణమునకు అని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయును. దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు. దరిద్రుడు ఎప్పుడూ కూడా బెదిరింపు మాటలు వినడండి. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును కదా. మరి చూడండి, నేను ఒక మాట అంటాను, నీ వాక్యమే నాకు నా పాదములకు దీపము, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది అంటాం కదా. అదేవిధంగా ఏమంటున్నాడు ఇక్కడ, నీతిమంతుల వెలుగేమో తేజరిల్లుతుంది, భక్తిహీనుల దీపమేమో ఆరిపోతుంది. నీతిమంతులు ఎప్పుడు నీతిగా ఉండేవాడు ఎప్పుడు తేజరిల్లుతూ ఉంటాడు, పచ్చగా ఉంటాడు, నిగనిగలాడుతూ కనపడతాడు, ఫ్రెష్గా కనపడుతూ ఉంటారు. అదే దరిద్రులు చూడండి, భక్తి లేని వాళ్ళు ఎలా ఉంటారు, దీపం మారిపోయి విసురోమంటూ ఉంటారు. అంటే అలాంటి వాళ్ళు దీపం మారిపోయిన వాళ్ళు. కాబట్టి గర్వం వలన జగడమే పుట్టును. గర్వం ఉన్న వాళ్ళ దగ్గర ఎప్పుడు జగడం ఉంటుందండి. గర్వం ఉండటం వలన జగడమే పుట్టును. ఆలోచన వినువానికి జ్ఞానం కలుగును. ఆలోచన ఎక్కువగా ఆలోచించేవాడు, ఆలోచించి పనిచేసేవాడికి జ్ఞానం ఉంటుందండి. జ్ఞానం గలవాడే ఎక్కువగా ఆలోచిస్తాడు. అవునా? దేవునికి మహిమ కలుగునుగాక. కోరిక సఫలము కాకుండుట చేత హృదయం నొచ్చుకుంటుంది. మనకు ఒక కోరిక ఉంది, ఆ కోరిక నెరవేరకపోతే మన హృదయంలో ఎంతో నొచ్చుకుంటాం కదా, ఎంతో బాధపడుతూ ఉంటాం హృదయంలో. అలాగే సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. ఒకవేళ మనం మనోవాంఛ మన కోరిక, మన మనసులో ఉన్న కోరిక నెరవేరినప్పుడు, అది సిద్ధించినప్పుడు అది జీవవృక్షం లాంటిది కదా. దేవునికి స్తోత్రం. ఆజ్ఞను తిరస్కరించేవాడు అందువలన శిక్ష నొందును. ఆజ్ఞలను, దేవుడిచ్చిన ఆజ్ఞలను ఎప్పుడు కూడా తిరస్కరించకూడదు. ఒకవేళ తిరస్కరిస్తే వాడు ఎలాంటి వాడట, వాడు శిక్షను పొందుతాడు. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభం పొందును. ఆజ్ఞ విషయమై భయభక్తులు కలిగి ఆజ్ఞలను అనుసరిస్తూ నడుచుకున్నవాడు లాభం పొందుతాడండి. కాబట్టి జ్ఞానంలో ఉపదేశపు జీవపు ఊట. జ్ఞానంలో ఉపదేశం ఎలాంటిదండి, జీవపు ఊట. జ్ఞానం కలిగిన వాడే మంచి మాటలు చెబుతాడు. జ్ఞానం లేనివాడు ఆ పని చేయి ఈ పని చేయి అని చెడు పనులకు ప్రోత్సహిస్తూ ఉంటాడనమాట. జ్ఞానుల ఉపదేశము ఎలాంటిదట, జీవపు ఊట. నిత్యము ఉబుకుతుండు ఊట లాంటిది. అది మరణపాశములలో నుండి విడిపించును. చూడండి, ఆ జ్ఞానుల ఉపదేశము ఎలాగంట మన మరణపాశాల్లో నుండి కూడా మనల్ని విడిపిస్తుంది. హల్లెలూయా. మరి విశ్వాసఘాతుకుల మార్గము కష్టము, వివేకులందరూ తెలివిగలిగి పని జరుపుకుందురు. బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడపరచును, దుష్టుడైన దూత కీడునకు లోబడును. హల్లెలూయా. దుష్టుడైన దూత కీడునకు లోబడుతూ ఉంటాడు. నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు. హల్లెలూయా. ఒక దగ్గర నుంచి ఒక దగ్గరకి మరొక దగ్గరికి రాయబారం తీసుకెళ్లేవాడు ఎలాంటి వాడట, నమ్మకమైన రాయబారి అయితే ఒక ఔషధం లాంటివాడు, ఒక మందు లాంటివాడు, ఒక మెడిసిన్ లాంటివాడు. హల్లెలూయా. కాబట్టి ఒకరి దగ్గరికి పట్టుకెళ్ళే వార్త కానివ్వండి, సమాచారమే కానివ్వండి, మరి ఎలాంటిదై ఉండాలి, నమ్మకంగా నువ్వు చేయాలి, నమ్మకమైన మాటలు చెప్పాలి, కానీ వ్యర్థమైన మాటలు నువ్వు చెప్పకూడదు అంటున్నాడు కదా. నమ్మకమైన రాయబారి ఔషధం వంటివాడు, మందు లాంటివాడు. కాబట్టి శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలో ప్రాప్తించను. శిక్షను ఎవరైతే శిక్ష వచ్చినప్పుడు దాన్ని వ్యతిరేకిస్తారో, ఉపేక్షిస్తారో, వాళ్ళు అవమాన దారిద్ర్యతలు ప్రాప్తిస్తారు. అవమానాలు దారిద్ర్యము కూడా వారికి ప్రాప్తిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఎంత గొప్ప మాటలండి. గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనతనందును, ఆశ తీరుట ప్రాణమునకు తీపి, చెడుతనము విడుచుట మూర్ఖులకు అసహ్యం. మూర్ఖుడు ఎప్పుడు చెడుతనాన్ని విడిచిపెట్టడండి, ఎందుకంటే వాడు ఆ మూర్ఖతలోనే జీవించడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. జ్ఞానుల సహవాసం చేయవాడేమో జ్ఞానం గలవాడవుతాడు, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోతాడు. అంతే కదండి. జ్ఞానం గలవాళ్ళతో స్నేహం చేస్తే జ్ఞానం గలవాడు అవుతావు, మూర్ఖుడితో చేసావనుకో మూర్ఖుడివే అయిపోతావు. కాబట్టి చెడు మనస్తత్వాలు కలిగిన వారిని ఎప్పుడు కూడా వారితో స్నేహము చేయకూడదు. హల్లెలూయా. పాపాత్మల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును, బీదలు సేద్యపరచు కొత్త భూమి విస్తారముగా పండును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి బీదలు పండించేది విస్తారంగా ఉంటుంది. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఆయన వాక్యం, మన ఈ పరిశుద్ధ వాక్యమే మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగునై ఉన్నది.
కాబట్టి మనకు వెలుగునిచ్చే ఈ వాక్యాన్ని పట్టుకొని మనం ముందుకే పోవలసిన వారమై ఉంటున్నాము. మరి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని బట్టి ఎంత మంచి మాటలు నవ్వు యవన బిడ్డలు కూడా ఇవి నేర్చుకోవాల్సిన వారై ఉంటున్నారు. మరి ఇంత మంచి ఎటువంటి స్నేహాలు చేయాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో చేయకూడదు అనేవి కూడా ఇక్కడ మనకి చెప్పబడినవి. దేవుడి కొద్ది వాక్యం దీవించునుగాక.